గిన్నె మార్చకుండా ఒక గిన్నెలోనే కప్పు సగ్గుబియ్యంతో నేను చేసిన కారం కారం వడియాలు, ఎంతో రుచిగా ఉండే కారం కారం వడియాలు. అలాగే ఎండాకాలం కదా, అందుకని చెప్పి సగ్గుబియ్యం మనం బయట చిన్నప్పుడు 90s కిడ్స్ అయితే చిన్నప్పుడు బయట కొనుక్కునే వాళ్ళం కదా, సగ్గుబియ్యం ఐస్ అని. అలా సగ్గుబియ్యం ఐస్ చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. అలాగే కొంచెం వంటికి చలవ చేయడానికి అదే గిన్నెలో నేను పాయసం అయితే చేశాననమాట. సగ్గుబియ్యం పాయసం అయితే చేశాను. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇందులో ఫస్ట్ మనకు కావాల్సింది అంటే ఒక ఒక మందపాటి స్టీల్ గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోయాలి. ఒక గ్లాస్ వాటర్ పోసిన తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యాన్ని మనము ఒక గంటన్నర పాటు అయితే నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి తొందరగా కుక్ అయిపోతుంది అనమాట, ఎక్కువ టైం తీసుకోదు. ఎందుకంటే ఇలా గంట పాటు నానబెట్టుకున్నామంటే అదే వాటర్తో మనం యాడ్ చేసుకోవాలి. గంట పాటు నానబెట్టుకుంటే అవి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి అనమాట. ఇట్లా బాగా బాయిల్ అవ్వాలండి. ఎక్కువ తెరలకు కాగిన తర్వాత ఇక్కడ మనం మీకు చూపిస్తాను చూడండి, పట్టుకుంటేనే మెత్తగా అయిపోతుంది అనమాట. అంటే వాటర్లో ట్రాన్స్పరెంట్ లాగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం దీనిలోకి యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనం చేసుకునేది ఏంటంటే సగ్గుబియ్యం వడియాల్లో ఇందులో నేను కొంచెం అంత హాఫ్ స్పూన్ అంత ఉప్పు తీసుకొని ఇలాగే చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇది మనకి సేమియా సగ్గుబియ్యం వడియాలు చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనము ఒక టీ గ్లాస్ అంత పాలు పోసుకుందాము. ఇక్కడ మీరు పాలు పోయకుండా కూడా కొంచెమంతా చక్కెర అలాగే యాలుక్కాయలు వేసుకొని మనము సగ్గుబియ్యం పాయసం అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మిల్క్ యాడ్ చేయకుండా చేస్తే ఒంటికి కొంచెం చలవగా అనిపిస్తుంది. సో అలా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనము బౌల్లోకి అయితే తీసేసుకుందాము. మన సగ్గుబియ్యం పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మీరు ఏం చేస్తారంటే కొంచెం అంతా అంజీర్ ఉంటుంది కదా, అంజీర్ యాడ్ చేసి ఒక 15 మినిట్స్ కనుక దాంట్లో వదిలేస్తే చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట అంజీరు. ఇక్కడ మనము ఒకటి మీకు కామన్ డౌట్ రావచ్చు, మనం వంటికి చలవ చేస్తుంది అన్నాం కదా, సో అంజీర్ స్కిప్ చేసుకోవచ్చు, లేకపోతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ డిఫరెంట్ టేస్ట్ కావాలి అంటే మాత్రం మన దగ్గర అంజీర్ ఉంటే దానిలో వేసి ఒక 15 to 20 మినిట్స్ సోక్ చేసామంటే ఒక మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మిగిలిన ఉంటుంది కదా, మనము ఆ మిగిలినంతా మనము ఐస్ మోల్డ్స్లోకి అయితే వేసేసుకుందాము. ఐస్ మోల్డ్స్లో వేసుకొని ఓవర్ నైట్ కానీ లేదా 5 to 6 అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఐస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్లేట్ తీసుకొని, అంటే కొంచెమే చేసుకుంటున్నాను కాబట్టి ఒక ప్లేట్ తీసుకొని అడుగును కొంచెం వాటర్ పోసి దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ వేసి మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే వేసేద్దాం. ఇంకా తీసుకెళ్ళి సన్ డ్రైలో ఒక 2 days వదిలేసామంటే మనకి చక్కగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనము ఒక 5-6 అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టి చూపించిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఐస్ అయితే రెడీ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. అలాగే మనం 2 days తర్వాత ఎండబెట్టుకున్నాం కదా, ఒక 2 days తర్వాత తీసి చూస్తే మనకి ఇలా చక్కగా సగ్గుబియ్యం వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. ఎంత టేస్టీగా ఉందంటే నేను చెప్పలేను. కారంతో చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా, ఆ టేస్ట్ తెలుస్తూ చాలా చాలా కారంగా అయితే చాలా బాగుందన్నమాట. వడియాలు చూసారా వేయగా ఎంత తక్కువ వచ్చి. నేను ఇక్కడ మీకు కొంచెం తక్కువ క్వాంటిటీలో చూపించాను, మీరు ఇంకొంచెం బల్క్ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ దివ్య. థ్యాంక్ యూ.